నేపాల్ జాతీయ విమానయాన సంస్థ నేపాల్ ఎయిర్లైన్స్ చేసిన ఒక భారీ పొరపాటు అంతర్జాతీయ స్థాయిలో చర్చాంశనీయంగా మారింది. భారత భూభాగం అయిన జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లో భూభాగంగా చూపిస్తూ తన నెట్వర్క్ మ్యాప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. అయితే భారత నెటిజన్ల నుంచి వెలువెత్తిన ఆగ్రహం, దౌత్యపరమైన ఒత్తిడితో సదరు సంస్థ వెంటనే భారత్ క్షమాపణ చెప్పింది. అసలు ఏం జరిగిందంటే, బుధవారం నేపాల్ ఎయిర్లైన్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తన విమాన సర్వీస్ నెట్వర్క్ ను వివరించే మ్యాప్ ను షేర్ చేసింది. అయితే ఈ మ్యాప్ లో భారత కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్లను పాకిస్తాన్ లో భూభాగంగా కలిసేలా చూపించారు. ఇలా వివాదాస్పదంగా ఉండటంతో ఈ పోస్ట్ క్షణాలలో వైరల్ అయింది. ఇది చూసిన భారతీయులంతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఈ మ్యాప్ బయటికి రాగానే భారత నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే భారత విదేశాంగ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని నేపాల్పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదం ముదురుతున్నట్లు గమనించిన నేపాల్ ఎయిర్లైన్స్ యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. వివాదాస్పదంగా మారిన ఆ తప్పుడు మ్యాప్ను తన సోషల్ మీడియా పేజీ నుంచి వెంటనే తొలగించింది. అలాగే అంతర్జాతీయ సరిహద్దుల ప్రదర్శనలో పొరపాటు జరిగిందని అంగీకరిస్తూ భారత ప్రభుత్వానికి, ప్రజలకు క్షమాపణ చెప్పింది. అయితే ఈ తప్పిదం ఎలా జరిగిందో అనే అంశంపై అంతర్గతంగా సమీక్ష నిర్వహిస్తున్నామని, బాధితులపై చర్యలు తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతానికి భారత విదేశాంగ శాఖ ఈ అంశంపై అధికారికంగా స్పందించినప్పటికీ పొరుగు దేశ విమానయాన సంస్థలు భారత మ్యాప్ విషయంలో ఎలాంటి అజాగ్రత్తలు వహించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది సాంకేతిక లోపమా లేదా వ్యూహాత్మక తప్పిదమా అనే కోణంలో చర్చ జరుగుతుంది.